లాల్ సలాం. ఈ లాల్ సలాము ఎందుకన్నానంటే, మా చిన్నప్పుడు లాల్ సలాం అంటే ఢిల్లీ కోట దగ్గరలేదు, ఢిల్లీలో కొడుకులు వచ్చి, కానీ ఇవాళ లాల్ సలాం అంటే నాకే వినపడతలేదు. నేను అందరు అంటే ఎంత వీక్ అయిపోయాం మనం అందరం. మన ఆశయాలు అంతర్యాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, మనలో ఉండాల్సిన డిసిప్లిన్ ఏమైపోతుంది, ఏమో అర్థం కావట్లేదు. మా జార్జి రెడ్డి, కూర రాజయ్య, జంపాల వీళ్ళందరూ నాకు జూనియర్ కాలేజ్లో, జార్జి సైన్స్ కాలేజ్ అనుకోండి, వీళ్ళిద్దరు ఇంజనీరింగ్ కాలేజ్. వీళ్ళు ముగ్గురు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు అంటే తెలియని వాడు నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు. ఆ రోజుల్లో నేను ఒక్కడినే ఎస్ఎఫ్లో ఉండేవాడిని, వీళ్ళంతా కాదు. బట్ ఒక టైం వచ్చేటప్పటికి వాళ్ళు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను అర్థం చేసుకుని, సిరిల్ జార్జి డిఎస్యూ స్టార్ట్ చేశాడు. సిరిల్ జార్జి పోయి జార్జి మరణం తర్వాత జంపాల ఈ సంస్థలు సుపీడియస్ అరుణోదయం స్టార్ట్ చేశాడు. వాడు మీ నాయకుడిని వాడు నన్ను క్షమించాలి, ఎందుకంటే నాకు రాజయ్య కానీ జంపాల కానీ జార్జి కానీ సిరిల్ కానీ జూనియర్లు అలాగే ఉండేవాళ్ళం, మేము సొంత అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం. అయితే జంపాల వీళ్ళంతా వచ్చిన తర్వాత ఒక ఆశయంతో సిద్ధాంతాలను నమ్మి ఈ ఉద్యమాలని స్థాపించారు. అరుణోదయం అని పేరు పెట్టాడంటే నా ఉద్దేశంలో వాడు అప్పటికే నాయుడిని అరచేత్తు అరుణోదయాన్ని ఆపలేదు. నిజంగా అరుణోదయాన్ని అరచేత్తు ఆపలేదు, కానీ ఇవాళ మనం అంతా ఏమైపోయాం, అరుణ కిరణాలను ఆపచ్చు, ఎన్ని కిరణాలైనా ఆపచ్చు. మనం కోట్ల కిరణాలు ఉంటాయి, కొన్ని కిరణాలు ఆపుతాయి. మన కిరణాలలాగా మొక్కలు ముక్కలు ముక్కలు మొక్కలు అయిపోయాం మనం. ఎన్ని విభాగాలు ఎంతమంది అయిపోయామో తెలియదు. సో దానికి ఇవాళ ఎవరైతే ఈ దేశానికి అసలు ఊహించలేదో వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని వెళ్తున్నారు, 14 సంవత్సరాల నుంచి. ఆ పరిస్థితికి మనం వచ్చాం. ఒకనొకప్పుడు ఎర్ర జెండా ఎర్ర కోట మీద ఎగురుతుంది అని నమ్మిన మనం ఇవాళ అది అవుతుందా అవదా అనే నమ్మకంతో లాల్ సలాం అంటానికి కూడా భయపడే పరిస్థితుల్లో తిరుగుతున్నాం మనం. ఈ పరిస్థితి నుంచి మళ్ళీ మళ్ళీ వెనక్కి రావాలంటే నా ఉద్దేశంలో మనం అందరం కలవాలి. ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి? ఇంతమంది పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ ఆశిస్తారు. వీళ్ళే కాదు, మిగతా చోట్ల కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆశించి ఈ నాయకత్వ పోరాటం మనలో మనకి కాకుండా మన దేశం కోసమే పోరాటం మొదటి నుంచి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మా జంపాలు స్టార్ట్ చేసిన ఈ అరుణోదయ కార్యక్రమం కానీ పీడిఎస్ కానీ 50 సంవత్సరాలు పూర్తి చేసినందుకు నా అభినందన తెలియజేస్తూ అరుణకి, మిత్రులందరికీ, కామ్రేడ్స్ అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ.